నీకేం అర్హత ఉందనే ఆ విగ్రహాన్ని పట్టుకున్నావు? పని మనిషివి పని మనిషిలా ఉండకుండా ప్రతి దాంట్లోనూ తగుదనమ్మా అంటూ దూరుతున్నావు. నీ వల్ల ఈ ఇంట్లో ఏ శుభకార్యం కూడా మంచిగా జరగడం లేదు. అమ్మా, అది కాదమ్మా. అసలు నువ్వు ఆ విగ్రహాన్ని ఎందుకు ముట్టుకున్నావే? అత్తయ్య, తనేమన్నా విగ్రహం కావాలని పట్టుకుందా? సహస్ర కాలు జారి పడబోతుంటే లక్ష్మి విగ్రహం పట్టుకుంది. గురువుగారు సమయం మించిపోతుందంటే లక్ష్మి వచ్చే కదా విగ్రహం పెట్టింది. తనేమీ కావాలని సహస్రాన్ని పడేయలేదు కదా. ఎందుకు మీరు ప్రతిదానికి తన్నంటుంటారు? అమ్మా, కళ్యాణ ఘడియలు మించిపోతున్నాయి. ఈలోపు పూజ మొదలు పెట్టాలి. పూజా కార్యక్రమం గురించి ఆలోచించండి. స్వామివారి కళ్యాణం చెయ్యాలి. భార్యాభర్తలు కూర్చోండి. అమ్మ సహస్ర, నువ్వు కూడా వెళ్ళి కూర్చోమ్మా. ఏంటి విహారీ, వెళ్ళి కూర్చో. విహారీ, కూర్చోనన్నా. విహారీ గారు, దయచేసి కూర్చోండి. ఏంటి విహారీ, నీ భార్య పక్కన కూర్చోడానికి ఆలోచిస్తున్నావేంటి? ఎన్నిసార్లు చెప్పాలి? వెళ్ళి కూర్చో. లక్ష్మమ్మ, నీకు స్వార్థమైనదే ఉండదా? విహార్ బాబు పక్కన నువ్వు కూర్చొని చేయాల్సిన ఈ కళ్యాణం ఆయన పక్కన సహస్రం కూర్చొని చేయడం నేను చూడలేకపోతున్నానమ్మా. అమ్మా, వచ్చిలా కూర్చో అమ్మా. నేనా ఇక్కడ? అవునమ్మా, మాకు కావలసినవి అందిస్తూ వీళ్ళకేదైనా సహాయం కావాలంటే చేద్దువు గాని వచ్చి కూర్చో అమ్మా.